ఈ దేశంలోకి రోహింగ్యాలు రావడాన్ని అంగీకరిస్తుంది, బంగ్లాదేశీలు రావడానికి అంగీకరిస్తుంది మమతా బెనర్జీ. కానీ హిందువుల విషయంలో మాత్రం అదే వివక్ష, అదే నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే ఉంటుంది. వాళ్ళైతే పోలరైజ్డ్గా ఓట్లేస్తారు, వీళ్ళైతే విడిపోయి ఓట్లేస్తారు అన్నట్టుంది ఆమె తత్వం. చివరికి హిందువులని అవమానిస్తే, హిందువులని వేధిస్తే, హిందువులని దూషిస్తే అప్పుడు ముస్లింలు పోలరైజ్డ్గా ఓటేస్తారన్నటువంటి విధానంలో భాగంగా ఇప్పుడు ఏకంగా అసలు వివాదాలకే సంబంధం లేనటువంటి సంస్థల్ని వివాదాల్లోకి లాగింది ఆవిడ. ఇస్కాన్, రామకృష్ణ మిషన్, భారత సేవాశ్రమ్ సంఘ్, ఈ మూడు కూడా హిందుత్వ సంఘాలు, వీళ్ళందరూ కూడా బీజేపీ కోసం పనిచేస్తున్నారు అంటూ ఆరోపించింది. వాళ్ళెవరు బీజేపీ కోసం పనిచేయరు, వాళ్ళు హిందుత్వవాదాన్ని డెవలప్ చేసుకొస్తారు. అంత మాత్రాన బీజేపీకి ఓటేయమని వాళ్ళేం అడగలేదు కూడా. అదే విషయాన్ని ఆయా సంస్థలు ఖండించినాయి. కానీ ఇప్పుడు వాటిని వివాదాల్లోకి లాగడం ద్వారా ఎంతకైనా దిగజారుతానని నిరూపిస్తుంది మమతా బెనర్జీ.